నవ్వుతారు ఇప్పుడు. ఎందుకంటే 1200 మంది చచ్చిపోతే 369 మంది ప్రాణత్యాగం చేస్తే 120 కిలోమీటర్ల స్పీడ్తో రైలు వస్తుంటే రైలుకి ఎదురుగా గుద్దుకొని చచ్చిపోయారు. కానిస్టేబుల్ కిష్టయ్య తుపాకీ పెట్టుకొని కాల్చుకొని చచ్చిపోయాడు. శ్రీకాంతాచారి గారు సలసల పెట్రోల్ పోసుకొని తగలబడ్డాడు. అట్లా 1200 మంది చచ్చిపోయారు కదా. మీరు తినే కూడు రక్తపు కూడు కదా. మీరు కూర్చున్న కూర్చి 1200 మంది జీవితాలు త్యాగం చేస్తే వచ్చింది. 60 సంవత్సరాల పోరాటంలో కొన్ని వేల మంది విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు అడవుల్లో చనిపోయి, ఎన్కౌంటర్లు కౌంటర్లు చచ్చిపోయి తెలంగాణ నేల రక్తంతో తడిసిపోయింది. మీరు ఎవరు అసలు? మీ చరిత్ర ఏంది? మీకున్న బ్యాక్గ్రౌండ్ ఏంది? మీరేమైనా సుభాష్ చంద్రబోస్ ఫ్యామిలీయా, గాంధీ ఫ్యామిలీయా, లేకపోతే మీరేమైనా జైల్లో స్వాతంత్రోద్యమం జైల్లోకి పోయారా? కవిత గారు ఏమైనా ఆస్తులు కోల్పోయిందా? కేటీఆర్ ఏమైనా ఆస్తులు కోల్పోయిందా? హరీష్ ఏమైనా ఆస్తులు కోల్పోయిందా? కేసీఆర్ ఏమైనా ఆస్తులు అమ్మిండా తెలంగాణ ఉద్యమానికి? వీళ్ళు లబ్ధిదారుల కుటుంబం కదా. వీళ్ళు తెలంగాణ ఉద్యమం పేరుతో లబ్ధి పొందారు. అంతకుముందు వీళ్ళ ఆస్తులు ఎక్కడ? అంతకుముందు వీళ్ళ జీవిత చరిత్ర ఏంది? అంతకుముందు వీళ్ళ జీవన శైలి ఏంది? చాపర్లు, హెలికాప్టర్లు, 27 దేశాల్లో వీళ్ళ ఆస్తులు, 1500 కోట్లు 1400 కోట్లు అంటున్నారు. మరి కవిత గారు గొడవంతా ఆ పార్టీ ఫండ్ లో నాకు ఇయ్యాల నాకు మాట